మమ్మల్ని మా విద్యా సంస్థలని విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ హైదరాబాద్ దేశ్ముఖి, అదేవిధంగా గట్కేసర్లో ఉన్న విజ్ఞాన్ ఉమెన్స్ కాలేజీలో మీ బిడ్డలను చేర్పించిన తల్లిదండ్రులందరికీ నా హృదయపూర్వక నమస్సులు. మా మీద మీకున్న నమ్మకానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే విద్యార్థులు కొత్త కోర్సులో, కొత్త కాలేజీలో, అది ప్రొఫెషనల్ కోర్సులో చేరినందుకు మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. నేను చైర్మన్ విజ్ఞాన సంస్థలు లావు రత్తయ్య. మీ అందరికీ మరీ తల్లిదండ్రులందరికీ కృతజ్ఞతలు, విద్యార్థులందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. దీనికంటే ముందు ఇనాగరేషన్తో పాటు మీరందరూ కరోనా సమయంలో, క్లిష్ట సమయంలో చాలా ఆరోగ్యంగా ఉన్నారని అనుకుంటా. ఈ ప్రికాషన్స్ అన్ని తీసుకొని మీరందరూ ఆరోగ్యంగా ఉన్నందుకు సంతోషం. అయితే ఈ కరోనా సమయంలో ఒక మాట, మీరందరూ చాలా వరకు ఈ టీవీలు, న్యూస్ పేపర్లు వచ్చేదాన్ని బట్టి రూముల్లో ఉండి చాలా వరకు క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్లో ఉండి ఉంటారు. కానీ క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్లో ఉండేదానికంటే కొంచెం గాలి వచ్చే చోట, కాస్త లైట్ వచ్చే చోట ఉండటం, అదేవిధంగా మంచి ఆహారం తీసుకోవటం, దానికి సరిపడా కొద్దిగా ఎక్సర్సైజ్ చేస్తే ఈ కరోనాని నివారించుకోవచ్చు. ఈ కరోనాని చేయటానికి మందులు రాలేదు, మందులు ఫైట్ చేయలేవు, డాక్టర్లు ఫైట్ చేయలేరు. కరోనాతో ఎవరు ఫైట్ చేయాలంటే మనమే ఫైట్ చేయాలి. మనమే అంటే మన నిరోధక శక్తి, ఇమ్యూనిటీ సిస్టమ్ ఫైట్ చేయాలి. ఆ ఇమ్యూనిటీ సిస్టమ్ బాగుండాలి అంటే మంచి ఫుడ్ తీసుకోవాలి, బాగా ప్రోటీన్స్ ఉండే ఫుడ్ తీసుకొని కాస్త ఎక్సర్సైజ్, కొంచెం గాలి వెలుతురు ఉండే దగ్గర ఉంటే బెటర్గా జరుగుతుంది. ఇది ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నాను, బాగా అవుతుంది అని చాలామంది అపోహలుండి అసలు బయటకే రాకుండా చాలా ఎక్కువ ప్రికాషన్స్ తీసుకోవడం తప్పట్లా, ఎక్కువ ప్రికాషన్ తీసుకొని చాలా భయంతో ఉన్నారు. భయంతో ఉంటే ఏమవుతుందంటే మనకి ఎప్పుడైతే ఫియర్ వస్తుందో మన బాడీ సిస్టమ్ అంతా మారిపోతుంది. డైజెస్టివ్ సిస్టము సరిగ్గా పనిచేయక ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ అవ్వకుండా అవుతుంది. భయం లేకుండా ధైర్యంగా ఉండి మీరు మంచి భోజనంతో కాస్త ఎక్సర్సైజ్తో ఉంటే బాగా అవుతారని అనుకుంటున్నా. ఇది ఒట్టిగా చెప్పలేదు. మేము ఈ కరోనా సమయంలో 4-5 నెలల నుంచి ఇక్కడ మా ఫ్యాకల్టీ అందరూ వర్క్ చేస్తున్నారు. ఫ్యాకల్టీ అందరూ పొద్దున్నే వచ్చి సాయంత్రం దాకా వర్క్ చేస్తున్నారు. అయినా సరే ఎవరికి రాలేదు. 2-3 కొంచెం నలతగా ఉన్న ఒక 4-5 రోజుల్లో వాళ్ళు రికవర్ అయ్యారు. అంటే వాళ్ళందరికీ చేసింది ఏంటంటే వర్క్లో ఉంచడం ఒకటి, మూమెంట్లో ఉంచడం ఒకటి, మంచి వెలుతురు గాలి ఉండే దగ్గర ఉంచడం ఒకటి, మంచి ఫుడ్ మేము ఇవ్వటం, ఇవన్నీ చేయటం వలన 1000 ఫ్యాకల్టీ వర్క్ చేశారు. ఏం చేశారు అనుమానం వస్తుంది మీకు. అంతా కాలేజీలు, యూనివర్సిటీలన్నీ మూసేస్తే మీరు కాలేజీ తెరిచి, యూనివర్సిటీ తెరిచి ఏం చేశారు ఈ 4-5 నెలల నుంచి అని మీకు అనుమానం వస్తుంది. మేము ఈ 4-5 నెలల్లో చాలా బ్రహ్మాండమైన వర్క్ చేశాం. అది ఏంటి అంటే అందరూ అన్ని యూనివర్సిటీలు, అన్ని కాలేజీలు జస్ట్ జూమ్ పెట్టి, ఆ జూమ్లో మనిషి కనపడితే కంటెంట్ కనపడదు, కంటెంట్ కనపడితే మనిషి కనపడదు. అట్లాంటి పరిస్థితుల్లో యాంబిగ్యూస్గా కండక్ట్ చేశారు క్లాసులు కానీ పరీక్షలు కానీ మేము అట్లా చేయకుండా ఈ డిజిటల్ కంటెంట్ని 4-5 నెలల్లో బ్రహ్మాండంగా డెవలప్ చేశాం. డిజిటల్ కంటెంట్ అంటే ఎంత బాగా తయారు చేసామంటే అది బాగా ఎఫెక్టివ్గా ఉండాలి, అట్లానే చాలా అట్రాక్టివ్గా కూడా ఉండాలి, ఆకర్షణీయంగా కూడా ఉండాలి. ఎంత బాగా తయారు చేసామంటే ఒక పక్క టీవీ ఉండి, అదే పిల్లలకు ప్రాబ్లం, ఒక పక్క టీవీ ఉంటుంది, ఒక పక్క కంటెంట్ వస్తుంటే వాళ్ళు టీవీ వైపుకి వెళ్తారు. ఎందుకంటే టీవీలో అట్రాక్టివ్గా ఉంటుంది కాబట్టి టీవీ కంటే అట్రాక్టివ్గా కంటెంట్ తయారు చేయగలిగితేనే పిల్లలు ఉంటారనే ఉద్దేశంతో మేము ఈ డిజిటల్ కంటెంట్ ఈ 5-6 నెలలు 1000 మంది కష్టపడి తయారు చేయగలిగాము. ఇది కరోనాలో మేము చేసింది. అందుకని ఇంతమంది పని చేశారు కాబట్టి, ఇంతమందికి ఏమీ అవ్వలేదు కాబట్టి, ఇంతమందికి
బ్రహ్మాండంగా ఉన్నారు. కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్తో, ఆ అనుభవంతో పిల్లలకు కానీ తల్లిదండ్రులకు కానీ చెప్తున్నాను, ముందు భయపడబాకండి. ఇట్లాంటి ఫ్లూ, డెంగ్యూ ఇట్లాంటివి చాలా వస్తూ ఉంటాయి. అది భయపడాల్సిన అవసరం లేదు, ధైర్యంగా ఉండాలి. దాంతోపాటు మంచి ఆహారం తీసుకోవాలి. దాంతోపాటు కొంచెం బయటకు వచ్చి స్మాల్ ఎక్సర్సైజ్ చేస్తే అందరూ బాగానే ఉంటారు. ఏదో ఒక వర్క్ చేస్తే కూడా బాగా ఉంటారని నా ఉద్దేశం. ఎనీవే, మీ అందరూ చాలా ఆరోగ్యంగా సురక్షితంగా ఉన్నారని నమ్ముతున్నాను. మీ అందరూ అట్లా ఆరోగ్యంగా ఉన్నందుకు చాలా సంతోషం. తర్వాత ఈ కాలేజీలో చేరారు, ఈ 2 కాలేజీలు, ఉమెన్స్ కాలేజీ అట్లానే దేశ్ముఖ్ విట్స్ కాలేజీలో చేరారు. మీరు ఎంత బాగా నమ్మారు మమ్మల్ని అంటే, అదే పదే పదే చెప్తున్నాను, నమ్మారు అంటే చాలా కాలేజీల్లో 50%, 40% చేరిన వాళ్ళలో మా దగ్గర 90% పైన అడ్మిషన్లు అయిపోయినాయి. బోత్ అంతా కన్వీనర్ కోట కానీ అన్ని సీట్లు 90% అయిపోయినాయి. అంటే మా మీద మీకు ఎంత నమ్మకం ఉందో అది మేము అప్పటికీ గుర్తుపెట్టుకుంటామని సవినయంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. అయితే ఇప్పుడు ఏం చేయాలి, ఈ నెక్స్ట్ 4 yearsలో ఏం చేయాలి, పిల్లలు ఎట్లా పెరగాలి, ఎట్లా పెంచితే బాగుంటుంది, మీరు కానీ మేము కానీ, ఇది 3 వైపులా చేయాలి. పిల్లలకి మనం ఏం చేయబోతున్నాం ఈ 4 సంవత్సరాల పాటు అర్థం అవ్వాలి. అట్లానే తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా ఉండాలి. మూడోది ముఖ్యంగా ఇన్స్టిట్యూషన్లో శాస్త్రీయ పద్ధతిలో ప్రణాళికంగా మంచి ప్రణాళిక రూపొందించి వీళ్ళ తీర్చిదిద్దితే 3 వైపుల నుంచే జరిగితేనే ఈ విద్యార్థులు నిజంగా పరిపూర్ణమైన వ్యక్తిత్వంతో ముందుకు రాగలుగుతారు. అప్పుడే వీళ్ళకి మీరు ఆశించిన ఫలితాలన్నీ వస్తాయి. ఫలితాలంటే పరీక్షల్లో ఫలితాలు కాదు. వీళ్ళు ఈ 4 ఏళ్ళు అయ్యేటప్పటికీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ ఉద్యోగాలు సాధించి, అది మంచి ఉద్యోగాలు సాధించి బ్రహ్మాండంగా అవటం అనేది ఈ ప్రొఫెషనల్ కోర్సులో ఉండాల్సిన ఫలితాలు అంటే మీరు ఎప్పుడు ఫలితాలు అన్నా సరే పరీక్షల్లో ఫలితాలు, ర్యాంకులు అనుకుంటారు. అది కాదు. ఈ ప్రొఫెషనల్ కోర్సులో ఉండే ఫలితాలంటే ఇవి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, ధైర్యంగా ఉండాలి, వాళ్ళకి మంచి ఉద్యోగాలు రావాలి, వాళ్ళ జీవితం అంతా ఆగాలి. అంటే స్థూలంగా ఇంతవరకు పిల్లలకి చెప్తున్నాం, ఇంతవరకు చేసిన ప్రయత్నం, మీరు 10th క్లాస్ పరీక్ష రాశారు, ఇంటర్మీడియట్ రాశారు, ఎంసెట్ రాశారు, అన్నీ రాశారు. అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటంటే ఇప్పటిదాకా మీరు పరీక్షలకి ప్రిపేర్ అయిపోయారు. ఎందుకు చదువుతున్నాం, ఎందుకు చేస్తున్నాం అంటే పరీక్ష ఉంది కాబట్టి, పరీక్షల కోసం, పరీక్షలో మార్కులు రావాలి కాబట్టి. కానీ ఈ ప్రొఫెషనల్ కోర్సులో మీరు ప్రిపేర్ అవ్వాల్సింది పరీక్షకు మాత్రమే కాదు, జీవితంలో విజయం సాధించడానికి ప్రిపేర్ అవ్వాలి. యూ హ్యావ్ టు ప్రిపేర్ నాట్ ఫర్ ద ఎగ్జామ్స్ ఓన్లీ, యూ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ ద లైఫ్. దట్ ఈస్ ఇట్, వాట్ యూ హ్యావ్ టు డూ ఇట్. సో యూ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ ద హోల్ లైఫ్. దిస్ ఈస్ ద platform, this is the ground for your preparation for the whole life. సో కాబట్టి మీరు ఏం చేస్తే, ఎట్లా చేస్తే ఇది అవుతుంది, ఎట్లా అయితే అవుతుంది అనే అది స్థూలంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. అది జాగ్రత్తగా తల్లిదండ్రులు గమనించండి, విద్యార్థులు కూడా గమనించండి, ఎట్లా చేస్తే, ఎట్లా మంచిగా చేస్తే అవుతుంది అనేది. సో దీంట్లో ప్రధానంగా అసలు ఈ కాలేజీని మీరు ఎందుకు చూజ్ చేశారనేది ముందు చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు 2-3 పద్ధతుల్లో చూజ్ చేసి ఉంటారు ఈ కాలేజీని. ఒకటి, ఇక్కడ రిజల్ట్స్ అవి బాగా వస్తున్నాయి, 90% విద్యార్థులు పాస్ అవుతున్నారు కాబట్టి చేర్చుంటారు, కొంతమంది అదే ఉంటారు. రెండవ పద్ధతి, ఇక్కడ 80-85% మందికి ప్లేస్మెంట్స్ వస్తున్నాయి, ఉద్యోగాలు వస్తున్నాయి కాబట్టి చేర్చుంటారు. మూడవది, మీ పక్కన వాళ్ళు ఎవరో చాలా బ్రహ్మాండంగా చేస్తుంటారు, మీ చుట్టాలు వాళ్ళందరూ చెప్పుంటారు, వీళ్ళందరూ బాగా చెప్తున్నారు అని, అందుకని చదివి ఉంటారు, అందుకని ఇక్కడ చేర్పించుంటారు. సో ఇదంతా అవ్వటానికి ఏం చేశారు కాలేజీ వాళ్ళు ప్రత్యేకంగా, ఎట్లా ఏం చేసి ఉంటారు? మిగతా కాలేజీలో కూడా అదే సిలబస్, అదే యూనివర్సిటీ, అదే కార్యక్రమం జరుగుతుంటుంది. కాబట్టి ఈ కాలేజీల్లో ప్రత్యేకంగా ఏం చేసి ఉంటారు మీకు ఇవన్నీ చెప్పడానికి, ఇంతమంది చేరటానికి అనేది ముందు గమనించాల్సిన అవసరం. మొదటిది, అందరికీ తెలుసు మీకు, ఈ కాలేజీ ఒక ఇన్స్టిట్యూషన్ బాగుండాలి అంటే ఫ్యాకల్టీ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉండాలి, బాగా
బాగా కమిటెడ్ ఫ్యాకల్టీ ఉండాలి. పిల్లలు బాగా మంచి కోరుకునే ఫ్యాకల్టీ ఉండాలి. ఇది చాలా కాలంలో కొంత తక్కువ ఫ్యాకల్టీ ఉంటారు, ఉన్నా సరే వాళ్ళ కమిట్మెంట్ కొంత తక్కువే ఉంటుంది. సో ఇట్లా మాకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ రిగరస్గా ఉండటం వలన మంచి ఫ్యాకల్టీని తీసుకుంటాం. సో ఈ మంచి ఫ్యాకల్టీ తీసుకున్నంత మాత్రం అంతా అయిపోదు. మంచి ఫ్యాకల్టీ తీసుకున్నంత మాత్రం మంచి ఫ్యాకల్టీ మంచి డిగ్రీ ఉంటుంది, అన్నీ ఉంటుంది. వాళ్ళు బాగా చెప్పాలి కదా, క్లాసులోకి వెళ్ళి పిల్లలకు అర్థమయ్యేటట్టు చెప్పాలి కదా. అందుకోసమని మా ఫ్యాకల్టీ అందరికీ 2-3 నెలలు రిక్రూట్మెంట్ అయిన తర్వాత ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్లో మీరు పిల్లల్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, పాఠాలను ఎట్లా చెప్పాలి, ఎంత ఫ్రీక్వెంట్గా చెప్పాలి, ఎంత ఫ్రీక్వెన్సీతో చెప్పాలి, ఎంత ఎఫెక్ట్గా చెప్పాలి అనేది ఒక 2 నెలల పాటు ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్లో బాగా అయితేనే వాళ్ళు సర్టిఫై చేస్తేనే క్లాసులకు పంపిస్తారు. వాళ్ళ ఉద్యోగం పోదు, కానీ వాళ్ళు ఆ ఎక్స్పర్ట్స్ సీనియర్ పీపుల్ ఈ అబ్బాయి క్లాస్కి వెళ్ళి బాగా జస్టిఫై చేస్తారంటేనే అవుతుంది. ఇది ఇక్కడ ఈ ఒక్క కాలేజీలోనే అట్లాంటి కార్యక్రమం జరుగుతుంది. ఫ్యాకల్టీ రిక్రూట్ చేసి క్లాసులు పంపిస్తారు. క్లాసులు పంపిస్తే వాళ్ళు సగం మందికి అర్థమవుతుంది, సగం మందికి అర్థం కాదు, ఒక్కోసారి ఎవరికి అర్థం కాని పరిస్థితి. కాబట్టి అది 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 పిల్లలు డిసప్పాయింట్ అవుతారు. డిసప్పాయింట్ అయిన తర్వాత రోజు ఆ డిసప్పాయింట్మెంట్ ఉండలేరు కాబట్టి క్లాసులు రారు, అటెండ్ అవ్వకుండా వేరే వ్యసనాలకి వీటన్నిటికీ అవుతుంది. ఫస్ట్ థింగ్ అబౌట్ ద ఫ్యాకల్టీ. So having the qualified faculty, that is one fact. The other factor is having the trained faculty is the other thing. Training the faculty. So ఇది మొదటి అంశం, ఫ్యాకల్టీ, ప్రిన్సిపల్, కమిట్మెంట్ వీళ్ళందరూ. రెండవ ఇదేంటంటే ఈ ఇన్స్టిట్యూషన్ ఉన్న ప్రత్యేకత, there is a well defined planning. అంటే ఇప్పుడు ఇవాళ నవంబర్ 27వ తారీఖు, జనవరి 27వ తారీఖు ఎవరు ఏ పాఠం చెప్తారు, అట్లానే మే 25వ తారీఖు ఎవరు ఏ పాఠం చెప్తారు, దట్ ఈస్ గివెన్ టు యూ అండ్ టు ద స్టూడెంట్ వెల్ ఇన్ అడ్వాన్స్ నవ్ ఇట్ సెల్ఫ్. సో ఇది అంత ఇంపార్టెంట్. అంటే మీకు చాలా స్లోగన్స్ చదువుకొని ఉంటారు చిన్న స్కూల్స్లో, ఇదంతా గుడ్ ప్లానింగ్ ఈజ్ హాఫ్ డన్ అని. రియల్లీ ఆల్సో ఎందుకు ఈ పిల్లలకి ఎందుకు మ్యాటర్ అవుతుంది అంటే, ఇది ఎందుకు మ్యాటర్ అవుతుంది అంటే, ఈ ప్లానింగ్ లేనప్పుడు ఏం చేస్తారు అంటే చాలా 90, 70, 80% కాలేజీల్లో సాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఇట్లా క్లాసులు కమెన్స్ అని అంటారు, క్లాసులకి వెళ్ళి చెప్పమంటారు. చెప్పమన్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి 5 యూనిట్స్ ఉంటాయి ఒక సెమిస్టర్లో ఒక సబ్జెక్ట్కి. ఆ 5 యూనిట్స్లో 2 యూనిట్స్ ఏమో 3.5 months 4 months దాకా చెప్తారు. లాస్ట్ 3 యూనిట్స్లోనేమో 1 monthలో 20 daysలో ఫినిష్ చేస్తారు పరీక్షలు ముందు. సో స్టాఫ్ని అడిగితే సిలబస్ కవర్ అయిందంటే కవర్ అయిందంట, పిల్లల్ని అడిగితే కవర్ అయిందా సిలబస్ అంతా చెప్పారంటే చెప్పారంట. కానీ ఇట్ ఈస్ అన్ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటెడ్. 20 రోజుల్లో 3 యూనిట్స్ ఎట్లా చెప్తారు, ఎట్లా వీళ్ళు చెప్పడం ఇబ్బంది, చెప్పిన వాళ్ళు గ్రాస్ చేయటం అంతకంటే ఇబ్బంది. కాబట్టి అల్టిమేట్గా అంత బాగానే ఉన్నట్టుంది కానీ దే ఫెయిల్ ఇన్ ద ఎగ్జామ్. సో అందుకనే చాలా చోట్ల 40%, 50% రిజల్ట్తోనే కాలేజీలో నడుస్తూ ఉంటుంది. సో అట్లా కాకుండా ఎవ్రీ డే ఈజ్ డిఫైన్డ్, థరోలీ డిఫైన్డ్, వీ క్యాన్ మూవ్. సో ఫస్ట్ యూనిట్కి ఎన్ని క్లాసులు ఎప్పటికవ్వాలి, సెకండ్ యూనిట్కి ఎన్ని క్లాసులు ఎప్పటికవ్వాలి, దీనికి తోడు దెర్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ మానిటరింగ్ సిస్టమ్ ఇన్ ద కాలేజ్. సో ఎప్పటికప్పుడు ప్రతి 15 రోజులకు ఒకసారి ఏ క్లాసులు ఏ రేంజ్లో ఉన్నాయి, ఎంతవరకు కవర్ చేశారు, కవర్ చేయని ఎవరు ఉన్నారా, వాళ్ళకి ఎక్స్ట్రా క్లాసులు ఏమైనా కావాలా, దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ మానిటర్డ్. దిస్ ఈస్ ద స్పెషల్ థింగ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్. గుడ్ ప్లానింగ్, పర్ఫెక్ట్ ప్లానింగ్. It can't go out, it can't go wrong. So that is the second aspect. And third aspect is the counseling system. So కౌన్సిలింగ్ అంటే నార్మల్గా ఈ పిల్లలు టీనేజ్లో ఉన్న పిల్లలు చాలా ఇష్యూస్తో ఉంటాయి. అంటే ఉదాహరణకి కొంతమంది లవ్లో ఉంటారు, కొంతమంది ఇంటి దగ్గర పావర్టీ ప్రాబ్లం ఉంటుంది, కొంతమంది వేరే మదర్ ఫాదర్ పోట్లాడుకుంటుంటారు, ఆ డిస్టర్బెన్స్ నుంచి వస్తారు. ఇట్లా రకరకాల డిస్టర్బెన్సెస్ ఉంటాయి. సో దాట్ నీడ్స్ టు బి అడ్రస్డ్. పిల్లలు కదా, సో వాళ్ళ లవ్లో ఉంటే వాళ్ళకేం కనబడదు, అది ఒకటే కనబడతా ఉంటుంది. ఎప్పుడు కలుద్దాం, ఎప్పుడు మాట్లాడుకుందాం, ఎప్పుడు కాఫీకి వెళ్దాం, ఇదంతా అవుతుంది. చదువు, పరీక్ష అది అవ్వాలి,
అదంతా ఏమీ అవ్వదు. సో దట్ ఈస్ ద బేసిక్ ప్రాబ్లం. ఆ కౌన్సిలింగ్ సిస్టమ్ షుడ్ బి స్ట్రాంగ్. ఎందుకు స్ట్రాంగ్, ఎంత స్ట్రాంగ్గా ఉండాలి అంటే మీ అందరికీ తెలుసు, మనకి జేఈ ఎగ్జామ్ పెడతారు, నేషనల్ లెవెల్లో జేఈ ఎగ్జామ్ పెడతారు, మంచి పిల్లలు ఐఐటిలో సెలెక్ట్ అవుతారు. కానీ వాళ్ళు లైఫ్ కోపప్ అవ్వలేక ప్రతిసారి ముగ్గురు నలుగురు దే ఆర్ గోయింగ్ టు డిప్రెషన్స్ అండ్ ఎండింగ్ ఆఫ్ దేర్ గుడ్ లైఫ్, వాల్యుబుల్ లైఫ్. సో బికాస్ దేర్ ఇస్ నో పాసిబిలిటీ ఆఫ్ కౌన్సిలింగ్ సిస్టమ్ దేర్. మనం అప్పుడు అడ్రస్ చేయగలిగితే వాళ్ళని పిలిచి, సపోజ్ ఇద్దరు అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు, సో అది ఇదంతా వాళ్ళని కూర్చోబెట్టి చెప్పి, దిస్ ఇస్ నాట్ ద టైమ్, యు ఆర్ నాట్ మెచ్యూర్డ్ ఎనఫ్, మీరు ఉద్యోగం వచ్చిన తర్వాత మీ కాళ్ళ మీద నిలబడిన తర్వాత అప్పుడు యూ కెన్ మేక్ ఎ డెసిషన్ అని సానుకూలంగా చెప్తే దట్ ఇస్ ద వండర్ఫుల్ థింగ్. దే కెన్ థింక్ ఆఫ్ ఇట్ అండ్ రిజాల్వ్ దేర్ ఓన్ ప్రాబ్లమ్. అట్లానే ఒక ఇంట్లో అమ్మ నాన్న రోజు తనుకుంటుంటారు, ఆ డిస్టర్బెన్స్ నుంచి వస్తారు, ఈ అబ్బాయి ఏమో వరీ అవుతూ ఉంటాడు. సో అట్లా కౌన్సిలర్ చెప్తే దీనికి సొల్యూషన్ నువ్వు ఇప్పుడు ఏం చేయలేవు గ్యారంటీగా, యూఆర్ స్టడీయింగ్ యూఆర్ ఇన్ ద స్టడీ పీరియడ్. దీనికి ఒకే ఒక సొల్యూషన్ ఏంటంటే నువ్వు బాగా చదువుకొని పెద్ద ఉద్యోగం తెచ్చుకుంటే నీ దగ్గర డబ్బు ఉంటే దే లిసన్ టు యూ. దట్ ఈస్ ద సొల్యూషన్. So that way, if you counsel them, so that would be perfect. Around 20, 25, 30% of the people, they are somehow disturbed. ఆ డిస్టర్బెన్స్ లేకుండా చేస్తే హ్యాపీగా వాళ్ళ ప్రాసెస్ అంతా అవుతుంది. సో దిస్ ఈస్ ద థర్డ్ పార్ట్, కౌన్సిలింగ్ పార్ట్. ఇవన్నీ బయటకు కనబడదు, వీ డూ ఇట్ ఇన్సైడ్. ఇవన్నీ అందరిలాగానే నేను ముందు చెప్పినట్టు ఏంటి సిలబస్ ఉంటుంది, కవర్ చేయటం ఉంటుంది, ఏదో పరీక్ష రాస్తారు. కానీ వాట్ ఈస్ ఇట్ గోయింగ్ ఆన్ ఇన్సైడ్? సో ఇన్సైడ్ స్టోరీ ఈజ్ సో బ్యూటిఫుల్. సో అది ఆ కౌన్సిలింగ్ సిస్టము. ఈ కాలేజీలో ప్రతి 20 మందికి ఒక టీచర్ ఉండి ఎవ్రీ వన్స్ ఇన్ ఏ వీక్ వాళ్ళని 10 రోజులకు ఒకసారి కలుస్తూ వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, వాళ్ళకి ఎమోషనల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా చూసుకొని వాటిని ఎప్పటికప్పుడు కరెక్ట్ చేస్తూ వాళ్ళని ముందుకు తీసుకెళ్ళటం అనేది, this is the very strong system we are following. And the fourth aspect is the infrastructure. I think కొంతమంది చూసింటారు, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే నార్మల్గా ఏఐసిటీ రూల్స్ ప్రకారం అయితే 60-66 మీటర్లు అయితే సరిపోతుంది కాలేజీకి. కానీ మా క్లాస్ రూమ్ అన్నీ 120 మీటర్లు ఉంటాయి. కరోనా వచ్చిందని, కరోనా వస్తే నాకు తెలియదు కదా, కానీ మామూలు టైంలో అప్పుడు కూడా మంచి గాలి, మంచి వెలుతురు, ఆరోగ్యంగా పిల్లలు ఉండాలి అనే ఉద్దేశంతో ఇంటర్మీడియట్లో కూడా మీరు చిన్న చిన్న అపార్ట్మెంట్లో చదువుకొని ఉంటారు. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా ఉండాలి అంటే మనం అక్కడికి వెళ్తే బాగా అనిపించాలి, బాగా చదువుతాం, మంచిగా ఉందాం, బ్రహ్మాండంగా ఉందాం అనిపించాలి. అది అట్లా అనిపిస్తుందా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బట్టి అని మీకు చాలా మందికి వస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంత ఇంపాక్ట్, ఆ ఎన్విరాన్మెంట్ అంత ఇంపాక్ట్ ఉంటుందా అనిపిస్తుంది మీకు. చాలా ఉంటుంది మనిషి ప్రభావం మీద, మనిషి మనసు మీద, ప్రవర్తన మీద చాలా ప్రభావం ఉంటుంది. ఇన్ఫాక్ట్ మీరు అందరికీ ఎక్స్పీరియన్స్ చేసేదే. మనం బయట రోడ్డు మీద బూతులన్నీ మాట్లాడుతూ ఉంటాం, పిచ్చి బూతులు మాట్లాడతాం, పిల్లలు పెద్దవాళ్ళు అందరూ. కానీ అదే మనిషి దేవాలయంలోకి వెళ్తే he keeps quiet. He is a different man. He doesn't speak bad. He doesn't utter any bad thing. సో అందుకని ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆ ఎన్విరాన్మెంట్, సో దట్ మేక్స్ సమ్ సెన్స్, లాట్ ఆఫ్ సెన్స్, నాట్ సమ్ సెన్స్, లాట్ ఆఫ్ సెన్స్. అది చాలా మంది వచ్చారు, మీరు చాలా ఖర్చు పెట్టారండి, అనవసరం ఖర్చు పెట్టారండి, అనవసరమైన కారిడార్లు అండి, అనవసరమైన క్లాస్ రూమ్స్ అండి. బట్ దిస్ ఈస్ ద ఇంపాక్ట్ ఆన్ ద మైండ్ కదా. సో ఇవి వీటితో పాటు ఇంకా కంటిన్యూస్గా ఈవెంట్స్ కండక్ట్ చేయటము, వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్ చేయటము, వాళ్ళ పర్సనల్ ఈ చదువుతో పాటు పర్సనాలిటీ ఎంత డెవలప్ చేయటం, ఈ కంటిన్యూస్గా ఎవ్రీ మంత్ ఒక ఈవెంట్ కండక్ట్ చేసి వాళ్ళు ఇన్వాల్వ్ చేసి వాళ్ళ లీడర్షిప్, వాళ్ళ పర్సనాలిటీ డెవలప్ చేసి ఇదంతా చేయాలి. సో ఈ ముఖ్యంగా ఈ 4-5 అంశాలు ఈ లోపల జరుగుతున్నాయి కాబట్టి మంచి ఫలితాలు, మంచి ప్లేస్మెంట్సే వస్తున్నాయి. ఫస్ట్ థింగ్, qualified faculty and dedicated faculty.
రెండవది స్ట్రాంగ్ కౌన్సిలింగ్ సిస్టమ్, మూడవది సో బ్యూటిఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వెరీ కండ్యూసివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, నాలుగవది అండ్ పర్ఫెక్ట్ ప్లానింగ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్. సో ఇవి అంటే చాలా ఉంటాయి, కానీ స్థూలంగా ఈ అంశాల వల్ల ఈ కాలేజీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు బ్రహ్మాండంగా అవుతుంది. బ్రహ్మాండంగా ఒకవైపు ఫలితాల్లో పరీక్షల్లో కానీ ప్లేస్మెంట్స్లో కానీ అవుతుంది. సో దిస్ ఈస్ ద, ఇందుకని మీరు చేర్చుంటారు, ఇవన్నీ తెలియకపోయినా సరే ఇందుకని చేర్చుంటారు. దిస్ ఈస్ ద గుడ్ థింగ్స్ ఆఫ్ ద కాలేజ్. తర్వాత నార్మల్గా ఇట్లాంటి ఇనాగరేషన్ ఫంక్షన్ కూడా ఉండదు. చాలా 90% ఆఫ్ ద కాలేజ్లో ఫీజు కట్టడమే ఇనాగరేషన్ ఫంక్షన్. ఫీజు కడితే ఏమవుతుంది, మీకు మాకు ఆ పిల్లలకి అండర్స్టాండింగ్ ఉండాలి కదా, ఫీజు కట్టే కార్యక్రమం అవ్వదు కదా. సో వీ షుడ్ డెవలప్ అండ్ అండర్స్టాండింగ్. దట్ ఈస్ ద రీజన్ వీఆర్ కండక్టింగ్ దిస్ ఇనాగరల్ ఈవెంట్. ఇది మామూలుగా క్యాంపస్లో చాలా బ్రహ్మాండంగా సీనియర్ స్టూడెంట్స్ చేస్తారు. ఇప్పుడు ఈ కరోనా వల్ల అవకాశం లేదు కాబట్టి జూమ్లో చేస్తున్నాం. సో దిస్ ఈజ్ ఇట్. తర్వాత ఈ సందర్భంగా తల్లిదండ్రులకి చిన్న చిన్న సూచనలు ముందే చెప్పాను. మీరు చాలా మంచి ఆశయంతో మంచి ఆశతో ఈ కాలేజీలో చేర్చుంటారు, మీ బిడ్డల మీద ఎంతో ప్రేమతో చేర్చుంటారు. కానీ మీరు చేయాల్సినవి కూడా కొన్ని 3-4 అంశాలు ఉన్నాయి. ఒకటి, ఇప్పటిదాకా ఎంసెట్లో తక్కువ ర్యాంక్ వచ్చిన పిల్లల్ని అనేక రకాలుగా అనేక సార్లు మీరు వాళ్ళని ఇన్సల్ట్ చేస్తుంటారు, వాళ్ళని డిస్కరేజ్ చేస్తుంటారు. సో ఎంత దాకా మీరు డిస్కరేజ్ చేస్తుంటారంటే, నేను నా కొత్త కోర్సులో చేరాను, కొత్త కాలేజీ బట్టలు కొనిచ్చుకుంటే నీకు వచ్చిన 30,000 ర్యాంక్కి చాలా ఈ బట్టలు వేసుకొని వెళ్ళని అంటారు. కొంతమంది అయితే చివరికి నాకు నువ్వు రోజు ఇడ్లీ పెట్టావు, దోశ పెట్టమ్మా అన్నా సరే నీకు వచ్చిన 40,000 ర్యాంక్కి ఇడ్లీ చాలు, తిను చాలే అని అంటారు. అంతగా పదే డిస్కరేజ్ చేస్తుంటారు. సో దయచేసి ఈ రోజు నుంచి అట్లా డిస్కరేజ్ చేయడం మానండి. డోంట్ డిస్కరేజ్ ద స్టూడెంట్స్. ఎంసెట్ ర్యాంక్ చాలా రిలవెన్స్ ఉంటుంది, కానీ చాలా తక్కువ రిలవెన్స్ ఉంటుంది. సో ఎంసెట్ ర్యాంక్ వస్తేనే బాగా అవుతారు, రాకపోయిన వాళ్ళందరూ ఏమి అవ్వరు అనుకోవటానికి ఏమీ లేదు. సో మా దగ్గర చాలామంది మేనేజ్మెంట్ సీట్లలోనూ లేకపోతే తక్కువ ర్యాంకులు చేరినా సరే చాలా మంచి ఉద్యోగాలు తీసుకొచ్చారు. ఓన్లీ థింగ్, మీరు ఈ రోజు నుంచి అది డిస్కరేజ్ చేయటం ఆపేసి, నీకు అనేక ఫ్యాక్టర్లు ఎంసెట్లో తక్కువ రావడానికి, ఆ 3 గంటల్లో 10-20 నిమిషాలు వాళ్ళు సరిగ్గా ఆలోచించలేకపోవచ్చు, భయపడి ఉండొచ్చు. ఒక 2-3 క్వశ్చన్లు కష్టంగా రాగానే భయపడతారు, మిగతా పేపర్ అంతా పాడు చేస్తారు. లేకపోతే ఆ 3-4 రోజుల ముందు పరీక్ష భయం వల్ల జ్వరం అట్లా వచ్చి సిక్గా అయిపోయింది. లేకపోతే ఒక క్వశ్చన్ 18వ క్వశ్చన్ ఆన్సర్ పెట్టాల్సింది 19వ క్వశ్చన్ ఆన్సర్ పెడితే మొత్తం 30 క్వశ్చన్ల దాకా తప్పు అయిపోతాయి. ఎన్నో కారణాలు ఉంటాయి. ఎంసెట్ ర్యాంక్ తక్కువ వచ్చినా మాత్రమే వాళ్ళ తెలివి తక్కువ అనుకోవటానికి ఏ మాత్రమూ అవకాశం లేదు, ఏ ఆధారము లేదు. నేను మళ్ళీ చెప్తాను, ఎందుకు లేదంటున్నాను ఇంత ఖచ్చితంగా. కానీ మీరు దయచేసి ఈ రోజు నుంచి తల్లిదండ్రులుగా మీరు వాళ్ళని డిస్కరేజ్ చేయబాకండి, నిరుత్సాహపరచబాకండి. ఎవరైనా పిల్లలు మనం బాగా పరిగెత్తావు అంటే వాడు అల్టిమేట్గా పరిగెత్తాడు, కానీ నువ్వు పరిగెత్తవు ఏమి చేయలేవంటే ఎవరు ఎంత బలవంతుడైనా ఎంత వాడైనా సరే ఏం చేయలేడు. మనందరికీ బాగా తెలిసిన విషయం ఇది. అందరూ భారతం చదువుకొని ఉంటారు. భారతంలో అందరికంటే మంచి యోధుడు కర్ణుడు. కర్ణుడిని నిరుత్సాహపరిస్తే, డీమోటివేట్ చేస్తే, డిస్కరేజ్ చేస్తే he could not fight. That is the impact of the motivation. That is the impact of encouragement. So అందుకని పిల్లలు ఏం కారు, బ్రహ్మాండంగా అవుతారు. కాబట్టి డోంట్ డిస్కరేజ్ దెమ్, ట్రై టు ఎంకరేజ్ దెమ్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మీరు అప్పుడప్పుడు అంటే ఏదో ఫీజు కట్టామని చేర్చామనుకోకుండా అప్పుడప్పుడు కాలేజీకి వచ్చి కన్సర్న్డ్ కౌన్సిలర్, కన్సర్న్ టీచర్, హెచ్ఓడిని ఒకసారి కలిసి ఎట్లా ఉన్నాడు, మంచిగా ఉన్నా సరే, బాగా వస్తున్నాడు, బాగా చదువుతున్నాడు అయినా సరే మీరు అప్పుడప్పుడు వచ్చి కాలేజీకి వచ్చి మీరు వాళ్ళని సంప్రదించి వెళ్తే మీకు పిల్లలకి కూడా మా నాన్న అప్పుడప్పుడు వస్తాడని జాగ్రత్తగా ఉండటానికి వీలవుతుంది. అది మీరు చాలాసార్లు చెప్తున్నాను. మీరు తప్పకుండా అప్పుడప్పుడు వచ్చి వెళ్ళండి.
అయితే మీరు ఎన్నిసార్లు చెప్పినా మీరు ఎందుకు రారు అంటే మీకు ఒక వేరే రకమైన ఎక్స్పీరియన్స్ ఉంటాయి. ఇంటర్మీడియట్ చదివేటప్పుడు కాలేజీకి వెళ్తే మీ దగ్గర మిమ్మల్ని గేట్ బయట గంటసేపు నిలబెడతారు, లోపలికి వచ్చిన తర్వాత పిల్లల్ని 5 నిమిషాలు చూపిస్తారు. అప్పుడు కూడా చాలా రెస్ట్రిక్షన్స్ పెట్టి మిమ్మల్ని చాలా రకాలైన ఇబ్బందులు పెడతారు. మీరేమో ధనవంతులు అయి ఉంటారు, లేకపోతే ఏదో ఆఫీసర్ గురించి ఉంటారు, కానీ మీకు అనిపిస్తుంది ఆ నిమిషంలో మనం ఇంత స్టేటస్లో ఉండి ఇంతసేపు వెయిట్ చేయడం ఇదంతా అవసరమా అని. అందుకని నేను పదే చెప్పినా మీరు తక్కువ మంది వస్తారనుకుంటా. కానీ మా ఈ కాలేజీలో అట్లా జరగదు. మిమ్మల్ని వచ్చిన వెంటనే ఇన్వైట్ చేస్తారు, కూర్చోబెడతారు. వాళ్ళు ఏదైనా ప్రిన్సిపల్ కానీ మిగతా వాళ్ళు కానీ ఏదో పనిలో ఉంటే కొంతసేపు వెయిట్ చేయమంటారు, కానీ దే డోంట్ ఇన్సల్ట్ యూ, దే డోంట్ హ్యూమిలేట్. సో అందుకని తప్పకుండా మేము కలిసి చేయాలి పిల్లల్ని బాగు చేయటం అంటే. మేము ఒక్కళ్ళే ఎవరు చేయలేదు. సో అందుకని మీరు అప్పుడప్పుడు కాలేజీకి వచ్చి ఎట్లా చదువుతున్నాడు, ఎట్లా ఉన్నాడు మా అబ్బాయి అని కనుక్కొని వెళ్తే ఆ టీచర్కి కౌన్సిలర్కి కూడా గుర్తుంటుంది, బాగా చేయడానికి. ఇంకా ఏదైనా ఎఫిషియన్సీ ఉంటే బాగా కరెక్ట్ చేయడానికి వీలవుతుంది. దిస్ ఈజ్ ద సెకండ్ థింగ్. అండ్ ద థర్డ్ ఆస్పెక్ట్ తల్లిదండ్రులుగా మీరు చేయాల్సింది ఏంటంటే, సో వీళ్ళు టీనేజ్లో ఉంటారు. టీనేజ్లో ఉన్నప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చినప్పుడు నార్మల్గా మీకు ఒకటే ఇండికేషన్, మీరు వాళ్ళు తలుపేసుకొని ఫోన్లో చాలా గంటలు మాట్లాడుతుంటే దెర్ ఈజ్ అన్ ఇష్యూ విత్ దట్. సో ఏదో ఉండుంటుంది ఇష్యూ. మామూలుగా మీతో ఓపెన్గా మాట్లాడుతుంటే అంత కాదు, తలుపేసుకొని లోన్లీగా ఉండి చాలాసేపు మాట్లాడుతుంటే నేచురల్ ఏదో టీనేజ్ ప్రాబ్లం ఉంది. సో దానికి నార్మల్గా ఎక్కువ మంది తల్లిదండ్రులు ఏం చేస్తారు అంటే, వాళ్ళని గమనించి కోపం వచ్చి 2 రకాలు చేస్తారు. కొంతమంది ఏమో మాట్లాడుకుని ఉంటారు కోపం వచ్చేసి, అసలు మాట్లాడరు పిల్లలతో. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ రెండో టైప్ ఏం చేస్తారంటే రచ్చ చేస్తారు. నువ్వు అది చేస్తున్నావు, ఇది చేస్తున్నావు, మనం ఈ కులము, లేకపోతే మనం ఇంత ధనవంతులము, మనం ఇది వీ క్యాన్ డూ ఆల్ దీస్ థింగ్స్ అని మొత్తం రచ్చ చేసేస్తారు. రెండింటి వల్ల పిల్లలకు ప్రమాదమే. ఎస్, ఇట్ ఈస్ ద వెరీ డేంజరస్ థింగ్. సో అట్లా టీనేజ్లో పిల్లలు అట్లా ఉండటం చాలా సహజం, పెద్ద అసహజమైన కాదు. దాన్ని మనం తల్లిదండ్రులుగా, టీచర్లుగా వాళ్ళని కూర్చోబెట్టి చెప్పాలి. అమ్మాయి నువ్వు ఏంటి ప్రాబ్లం అంటే వాళ్ళు డెఫినెట్గా చెప్తారు. చెప్పిన తర్వాత నీ ఇష్టం లేకుండా నేనేం చేయను, కానీ ముందు ఇదంతా కోర్స్ కంప్లీట్ చేసి నీ అంతటి నీ కాళ్ళ మీద నిలబడు, అప్పుడు నీకు ఏది ఇష్టమైతే అట్లా చేస్తాను అని కాస్త కన్విన్స్ చేసి చేయాలి. దాంతోపాటు కన్విన్స్ చేసి వదిలేయటమే కాకుండా వాళ్ళని షుడ్ ఎంగేజ్. అండ్ మీరు షాపింగ్కి వెళ్తే మీతో పాటు తీసుకెళ్ళాలి, సాయంత్రం పాటు మీతో పాటు డైన్ చేయాలి. అంటే సమ్ టైమ్ అంటే వాళ్ళకి అది చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఆ ఫీలింగ్, ఆ కనెక్షన్స్ అవన్నీ. ఎందుకంటే నేను ఆల్రెడీ పిల్లలతో తిరుగుతూ ఉంటాను కాబట్టి నాకు తెలుసు హౌ స్ట్రాంగ్ దే ఫీల్. అది అంత స్ట్రాంగ్గా ఉన్న ఫీలింగ్ మీరు డైవర్ట్ చేయాలంటే యూ షుడ్ ఎంగేజ్ దెమ్. అంటే మీరు వాళ్ళకి అసలు ముందు యూ హ్యావ్ టు షేర్ యువర్ లవ్, యూ హ్యావ్ టు షేర్ యువర్ ఎఫెక్షన్, దట్ ఈస్ వన్ థింగ్. అండ్ యూ హ్యావ్ టు క్రియేట్ ఎ ఫీలింగ్, కాన్ఫిడెన్స్ ఇన్ దెమ్. మా నాన్న మంచివాడు, మా అమ్మ మంచిది, నేనేం చెప్తే అది చేస్తారు అనే కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి. దాంతో కాకుండా మీతో పాటు ఒక 15-20 రోజులు ఎంగేజ్ చేస్తే, అంటే మీరు షాపింగ్కి వెళ్తే షాపింగ్కి, వర్క్ ప్లేస్కి అట్లా తీసుకెళ్తే ఎస్ అది ఆ 15-20 రోజుల్లో వాళ్ళు కొంచెం మర్చిపోయి నార్మల్ స్టేట్కి వచ్చే. అంతేగాని మీరు అనుకున్నట్టు వాళ్ళతో మాట్లాడకుండా కోపం వచ్చి కూర్చున్నా వాళ్ళు మీకు దూరం అయిపోతారు. ఇంకా అట్లా అని రచ్చ చేసినా, అందరికి చెప్పి రచ్చ చేసినా ఇంకా మీ మీద కోపం పెంచుకుంటారు. కాబట్టి ఈ రెండు కాకుండా యూ హ్యావ్ టు కౌన్సిల్ దెమ్, కన్విన్స్ దెమ్ అండ్ క్రియేట్ కాన్ఫిడెన్స్ అండ్ మేక్ దెమ్ గుడ్. After all, they are our girl, his boy, my son. We can't afford to lose anything. You can't be disconnected. You can't, make them bad in the society. So that is the basic this thing. And the fourth aspect is, మేము ఇంతకు ముందే చెప్పాను, చాలా వీళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం
చాలా ప్రోగ్రామ్స్ కంటిన్యూస్గా కండక్ట్ చేస్తాం. అది చేసేటప్పుడు ఒక్కోసారి డిలే అవుతూ ఉంటుంది, ఒక్కోసారి నైట్ 7, 8 అవుతుంది. మీరు అంత కంగారు పడిపోయి కంగారుగా ఉండి చేయక్కర్లేదు. చదివే కదా మనకు అవసరం, ఇంకేం అవసరం లేదు కదా అని అనుకోక్కర్లేదు. వాళ్ళకి ఎన్ని అవసరమే, మీకు కంగారు పడక్కర్లేదు. అండ్ బేసిక్ థింగ్ ఈజ్ వీ హ్యావ్ టు ట్రస్ట్ అవర్ ఓన్ చిల్డ్రన్. ట్రస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం చాలా మందికి నేను చూస్తాను, వాళ్ళ పిల్లల మీద అనుమానం, వాళ్ళ పిల్లల మీద ఇది కంప్లైంట్. ఎస్ వీ హ్యావ్ టు ట్రస్ట్. బేసిక్ థియరీ మనం పక్క వాళ్ళు ట్రస్ట్ చేస్తే వాళ్ళు కూడా దర్ రిపోజ్ ట్రస్ట్ ఇన్ us. ఆ ట్రస్ట్ లేకుండా తల్లిదండ్రులకి పిల్లలు సరిగ్గా ఉండటం లేదు. ఈ 4-5 ఒకటి మొదటిది, దయచేసి ఎంసెట్ ర్యాంక్ ద్వారా అని దాన్ని అడ్డం పెట్టుకొని డిస్కరేజ్ చేయడం ఆపేయండి, ఎంకరేజ్ చేయండి. వాళ్ళకి చాలా పొటెన్షియల్ ఉంది, అదే చెప్పండి. రెండవది, మీరు దయచేసి వాళ్ళు ఏదైనా టీనేజ్ ప్రాబ్లంతో సఫర్ అవుతుంటే ఈ ట్రై టు అండర్స్టాండ్ దెమ్ అండ్ ట్రై టు కన్విన్స్ దెమ్. మూడవది, అప్పుడప్పుడు కాలేజీకి వెళ్ళి చూడండి. నాలుగవది, యూ హ్యావ్ టు షో ద ట్రస్ట్ ఆన్ దెమ్. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ పేరెంట్. సో పిల్లలు చాలామంది నాకు తెలుసు, ఏమవుతుందమ్మా నువ్వు మంచి అమ్మాయే కదా, ఎందుకు ఇంత కంగారు పడుతున్నావు అంటే, మా నాన్న ఇచ్చేస్తాడు సార్, గొడవ చేసేస్తాడు సార్ అంటే, ఏమైంది నువ్వు మంచి అమ్మాయి కదా అంటే, లేదు సార్ నన్ను వేరే అనుకుంటాడు సార్. వై? దట్స్ because I talk to students very regularly, that's the problem. Their own father doesn't have the trust. We have to, not only our children, మనకి ఎవరో అడిగారు నన్ను ఆ మధ్యలో వచ్చి, పెద్ద మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్, సార్ మీరు ఎప్పుడు ఎంత ప్రశాంతంగా హాయిగా ఉంటారు, నవ్వుతూ ఉంటారు, కానీ చాలా ఇన్స్టిట్యూషన్ మేనేజ్ చేస్తున్నారు, చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అని. ఆయన చాలా మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ ఇన్ ముంబై. ఎట్లా, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్, మీరు బాగా టెన్షన్లు ఉండాలి కదా, బాగా వరీడ్గా ఉండాలి కదా, బాగా అది ఉండాలి కదా, ఇది ఉండాలి కదా, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అని ఆయన అడిగారు. ఒక 2-3 రోజులు అబ్జర్వ్ చేస్తున్నారు. నేను ఒకటే చెప్పాను, ఇట్ ఈస్ ద ట్రస్ట్ ఆన్ ద పీపుల్. నేను ఒక మనిషికి ఒక పని చేస్తారని నమ్మకం. నేను ఒక మనిషికి ఫైనాన్స్ ఆఫీసర్ ఉంటే ఆయన మామూలుగా చేస్తారని నమ్మకం. దట్స్ ఇట్. If we don't trust people, I am a very angry man, I am very disturbed man, I am very bad. I am suspecting everybody, which can't go. Maybe 1000లో ఒకళ్ళో ఇద్దరు ఏదన్నా మిస్చీఫ్ చేయొచ్చు. దట్ డజంట్ మీన్ దట్ ఐ హ్యావ్ టు సస్పెక్ట్ 900 people. ఎప్పుడోసారి తెలుసు ఇద్దరు నలుగురు తప్పు చేశారని, దట్ వీ కెన్ టేక్ యాక్షన్. బట్ అది నలుగురు తప్పు చేశారు కాబట్టి ఐ కాంట్ సస్పెక్ట్ ఎవ్రీబడి. అట్లా మీ అమ్మాయో అబ్బాయో ఎప్పుడో చిన్న పొరపాటు చేసి ఉంటారు. దట్ డజంట్ మీన్ యూ హ్యావ్ టు సస్పెక్ట్ ఎవ్రీ టైం. తర్వాత విద్యార్థులని అందరికీ మరోసారి అభినందనలు తెలియజేస్తున్నా. అయితే మీరు ఇప్పటి నుంచి మీ చదివే పద్ధతి, మీరు పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇదంతా కొంచెం బాగా చేయాలి. ముందే చెప్పా, you are not only preparing for the exams, you are preparing for the whole life. Your life should be happy, glorious, good. అట్లా అయ్యేటట్లు మీరు ప్లాన్ చేయాలి. దానికి ఏం చేయాలి మీరు అంటే, నెంబర్ 1, మీరు ఇప్పుడు నార్మల్గా ఈ చదవటం అనేది మీకు చాలామందికి నేను మళ్ళీ చెప్తాను, మళ్ళీ మీ దగ్గరికి వచ్చినప్పుడు క్లాసులు డైరెక్ట్గా కండక్ట్ చేసినప్పుడు వెళ్ళి మిమ్మల్ని అందరికీ చదవటం అనేది మీరు ఏ క్వశ్చన్కి ఆ క్వశ్చన్, ఏ బిట్కి ఆ బిట్ అట్లా చదువుతూ ఉంటుంటారు. కానీ మీరు చదవటం అనేది యూ హ్యావ్ టు స్టడీ విత్ అండర్స్టాండింగ్. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ సంథింగ్ యూ కెనాట్ బి హ్యాపీ. మీరు నార్మల్గా ఈ ఎంసెట్కి క్వశ్చన్ టు క్వశ్చన్ అట్లా చదువుతూ ఉంటారు. దానివల్ల మీకు చాలాసార్లు ఫ్రస్ట్రేషన్లో ఉంటారు. ఇవాళ చదువుతారు, 2 రోజుల తర్వాత మర్చిపోతారు, మళ్ళీ అదే జరుగుతూ ఉంటుంది. సో అట్లా కాకుండా ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో యూ హ్యావ్ టు స్టడీ విత్ అండర్స్టాండింగ్. మీరు ఒక 10 పేజీలు చదివిన తర్వాత వాట్ ఈజ్ ఇట్ ఐ అండర్స్టూడ్ ఫ్రమ్ దిస్ అనే క్వశ్చన్ చేసుకుంటూ మీరు అండర్స్టాండింగ్తో చదవాలి.
మీరు చదివింది ఎంత తప్పు అంటే ఎంత తప్పుగా చదువుతారో ఇప్పటిదాకా ఎంసెట్కి వీటన్నిటికంటే మీరు నార్మల్గా మీ క్వశ్చన్లు దశరథుడికి రాముడు ఏమవుతాడు అదొక క్వశ్చను, లేకపోతే రాముడికి లక్ష్మణ్ అవుతాడు అదొక క్వశ్చను, రాముడికి సీత ఏమవుతుంది అదొక క్వశ్చన్ అట్లా చదువుకుంటారు కదా. దట్స్ ఎ వెరీ బ్యాడ్ వే ఆఫ్ స్టడీ. ఎన్నైనా అయ్యచ్చు కదా. దానికి బదులు ఇఫ్ యూ లిసన్ టు రామాయణ స్టోరీ వన్స్ యూ కెన్ ఆన్సర్ ఎనీ క్వశ్చన్. దశరథుడికి ఇంతమంది కొడుకులు ఉన్నారు, వీళ్ళ పేర్లు ఇవి, రాముడు, భరతుడు, శత్రుడు, ఇట్లా ఇవన్నీ రాసి ఇవన్నీ స్టోరీ ఫామ్లో చదువుకుంటే ఇట్ ఈస్ వెరీ హ్యాపీ ప్రాసెస్, వెరీ ఇంట్రెస్టింగ్ ప్రాసెస్. దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు have the study pattern. That is the first thing. సెకండ్ థింగ్ ఏంటంటే మీరు అలవాటు చేసుకోవాల్సింది, చాలామంది అందరూ 90% ఇంగ్లీష్ మీడియం చదువుకున్నా యూఆర్ సఫరింగ్ ఫ్రమ్ లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్. యూ కెనాట్ కమ్యూనికేట్, యూ కెనాట్ కన్విన్స్ అదర్స్. అది చాలా అవసరం. మీరు కమ్యూనికేషన్ బాగా అవ్వాలి అంటే బాగా అవ్వాలి. ఏ ఉద్యోగం రావాలన్నా, లైఫ్లో బాగా అవ్వాలన్నా, చాలా సక్సెస్ఫుల్గా అవ్వాలన్నా బేసిక్ థింగ్ ఈజ్ ద కమ్యూనికేషన్. యూ షుడ్ బి ఏబుల్ టు కమ్యూనికేట్ వెరీ క్లియర్లీ. సో అది చాలా ఇంపార్టెంట్. దానికి కాలేజీలో ఒక ప్రత్యేకమైన కోర్స్ ఉంటుంది. అది కాకుండా మీరు అనేక రకాలైన యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తే, అది పరీక్షలో ఉండదు, యాక్టివిటీ మార్కులు ఉండవు, కానీ పార్టిసిపేట్ చేస్తే యూ కెన్ కమ్యూనికేట్, యూ కెన్ డూ బెటర్. సో కమ్యూనికేషన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. మీ అందరికీ తెలుసు, తల్లిదండ్రులకు కూడా తెలుసు కమ్యూనికేషన్ ఎంత ఇంపార్టెంటో. ఇప్పుడు మీరందరూ నాకంటే, లేకపోతే మీకంటే, మీ అందరికంటే, మీ రిలేటివ్స్ అందరికంటే మోడీ ఈజ్ ద పూరెస్ట్ మ్యాన్. అందరికీ తెలుసు కదా ఆయన పరిస్థితి. టీ అమ్ముకొని చాలా రోజులు ఉన్నాడు రైల్వే ప్లాట్ఫామ్ మీద. అండ్ ఆయనకేం డబ్బు లేదు, ఆయనకేమి కమ్యూనిటీ సపోర్ట్ అట్లాంటిది కూడా ఏం లేదు. బట్ ఈ బికేమ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ, గ్రేట్ కంట్రీ. ఓన్లీ ఒకే ఒక అసెట్ ఆయనకుంది, కమ్యూనికేషన్. సో ఆయన వాళ్ళ 10 లక్షల మంది కూర్చోబెడితే ఈ కెన్ కన్విన్స్ పీపుల్. దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ కమ్యూనికేషన్. యూ హెవ్ సీన్ వర్చువల్లీ. మీ ఇంటర్మీడియట్ మీకు కూడా తెలుసు, 4-5 ఏళ్లలో జరిగింది. యూ కెన్ కమ్యూనికేట్ very well. So that is the importance of communication. And మూడోది, మీరు చాలా యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తే దట్స్ ద వండర్ఫుల్ థింగ్. సో ఎందుకు యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తే దాని మార్కులు ఉండవు, కానీ ఎందుకు పార్టిసిపేట్ చేయాలంటే మీకు ఈ ఆర్గనైజేషన్ స్కిల్స్, మేనేజబుల్ స్కిల్స్, టీమ్ స్పిరిట్ ఇవన్నీ అలవాటు అవుతాయి. నలుగురితో మాట్లాడటం, నలుగురితో చేయటం, ఇదంతా. అందుకని మా కాలేజీలో అందరూ పిల్లలే, అన్ని ఫంక్షన్లు పిల్లలే చేస్తారు. వాళ్ళే ఆర్గనైజ్ చేస్తారు, వాళ్ళే ఎగ్జిక్యూట్ చేస్తారు, వాళ్ళే గెస్ట్లను పిలుస్తారు. దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు డెవలప్ ద టీమ్ స్పిరిట్, ఆర్గనైజేషన్ స్కిల్స్, మేనేజ్మెంట్ స్కిల్స్. దే ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నీ అంతటి నువ్వు పని చేస్తే ఈ ప్రపంచంలో నువ్వు బతకలేవు. నువ్వు 10 మందితో కలిసి పనిచేస్తే యువర్ గ్రోత్ ఈజ్ ఫెంటాస్టిక్. ఒక్కళ్ళే పనిచేస్తే ఎనీ ఐటీ కంపెనీ ఆర్ ఎనీ అదర్ కంపెనీ కెనాట్ యాక్సెప్ట్. యూ హ్యావ్ టు వర్క్ along with others. You have to convince others. You should be convinced by others. You should work along with like a team. Then only you will grow better. సో అందుకని అవన్నీ రావాలి అంటే పుస్తకాలు ఉండవు, సిలబస్లో లేదు. అవన్నీ రావాలంటే గ్రౌండ్ మీద వస్తాయి, ఈ ప్రోగ్రామ్స్లో వస్తాయి. కాబట్టి అది చేయాలి. 4వది మీరు చేయాల్సింది ఏంటంటే, సెకండ్ ఇయర్ ఆన్వర్డ్స్ మీరు ప్రాజెక్ట్స్ మీ సిలబస్లో ఉండవు, జేఎన్టీ యూనివర్సిటీ వాళ్ళు అడగరు మీకు. కానీ సెకండ్ ఇయర్ నుంచి మీరు చిన్న చిన్న ప్రాజెక్టులు కనుక థర్డ్ ఇయర్ అయ్యేలోపు కనుక 5-6 ప్రాజెక్టులు చేస్తే ఇట్ వుడ్ బి వండర్ఫుల్. 5-6 ప్రాజెక్ట్స్ మినిమం చేస్తే ఇట్ వుడ్ బి వండర్ఫుల్. అండ్ మీకు ఇప్పుడే చాలా చెప్తున్నాను, నాకు తెలియదు, కానీ ఆల్ దీస్ థింగ్స్ కెన్ బి డన్. నేను చెప్తాను మళ్ళీ ఎట్లా చేయొచ్చు. అండ్ ద అదర్ థింగ్ ఈజ్ నౌ ద నాలెడ్జ్ ఈజ్ అవైలబుల్ ఫ్రీ.
వెరీ వాల్యుబుల్ నాలెడ్జ్ ఈజ్ అవైలబుల్ ఫ్రీ. సో అందుకని మీరు ఎన్పిటిఎల్, కోర్సేరా అని చాలా ఉన్నాయి నాలెడ్జ్ ప్లాట్ఫామ్స్. వాటిల్లో పెద్ద ఖర్చు కూడా 500, 600 ఇస్తే రిజిస్టర్ అవ్వచ్చు. కొన్ని ఫ్రీగానే రిజిస్ట్రేషన్. వాటిల్లో కనుక 3-4 సర్టిఫికెట్లు అంటే అబౌవ్ ద JNTU సిలబస్ మీరు 4-5 సర్టిఫికెట్లు కనుక చేసుకోగలిగితే యూ విల్ బి వండర్ఫుల్. యూ విల్ బి హాట్ కేక్ ఫర్ ద కంపెనీస్. సో ఇవి ముఖ్యంగా మీరు చదివే తీరు మారాలి. అండ్ కాన్సెప్చువల్గా చదవాలి, అండర్స్టాండింగ్తో చదవాలి. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, సో మీరు ఎక్స్ట్రా కోర్సెస్ కూడా చేయాలి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యూ హ్యావ్ టు డెవలప్ కమ్యూనికేషన్. మీ అంతటి మీరు బాగానే ఉంటారు, బాగానే రాస్తారు, పరీక్షలో ఇంగ్లీష్ కూడా రాస్తారని రాస్తారు. బట్ యూ షుడ్ బి ఏబుల్ టు కమ్యూనికేట్ అండ్ యూ షుడ్ బి ఏబుల్ టు వర్క్ విత్ అదర్స్. వేరే ప్రోగ్రామ్స్లో అటెండ్ చేసి అండ్ యూ షుడ్ ప్రాజెక్టులు ఎన్ని ఎక్కువ చేస్తే అన్ని బాగా అవుతారు. సో అల్టిమేట్గా ఇదంతా చేయాల్సింది, ఇది చదవాలి, బాగా చదవాలన్నాను, ప్రాజెక్ట్ చేయాలన్నాను, అట్లానే మిగతా చాలా ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్, ఇదంతా చేయాల్సింది యూ హ్యావ్ టు డూ ఇట్ విత్ హ్యాపీనెస్, నాట్ విత్ టెన్షన్, నాట్ విత్ యాంగర్, నాట్ విత్ ప్రెషర్. మీరు అందరూ స్కూల్లోనూ ఇంటర్మీడియట్ కాలేజీలోనూ పిచ్చి, ప్రెషరు, భయము అన్నిటితో చేస్తుంటారు. కదిలితే భయము, మెదిలితే భయము, కాలేజీకి వెళ్తే భయము, ఎడకపోతే భయము, చదివితే భయం, చదివిపోతే ఇది అంత ప్రతి నిమిషము భయమే. సో యూ క్యాన్ గ్రో విత్ ఫియర్, యూ హ్యావ్ టు గ్రో విత్ హ్యాపీనెస్, యూ హ్యావ్ టు స్టడీ హ్యాపీలీ, యూ హ్యావ్ టు పార్టిసిపేట్ ఇన్ ప్రోగ్రామ్స్ హ్యాపీలీ, యూ హ్యావ్ టు వర్క్ విత్ అదర్ పీపుల్ హ్యాపీలీ. ఎప్పుడు నవ్వుతూ చేయాలి, అప్పుడు బాగా చేస్తారు. సంతోషంగా చేస్తే బాగా చేస్తారు. అంతేగాని ఇది ఎందుకు వచ్చిన కాలేజీ, ఎందుకు వెళ్ళాలని నీరసంగా ఉన్నా, భయంగా ఉన్నా, లేకపోతే ఏదో తింటారు పోట్లాడతారని భయంగా ఉన్నా, లేకపోతే మార్కులు తక్కువ వస్తే భయంగా ఉన్నా అవదు సరిగ్గా. యూ హ్యావ్ టు డూ ఆల్ దీస్ థింగ్స్ విత్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. చాలామంది చాలా కాలేజీల్లో యూనివర్సిటీలో కూడా పిల్లలకి డిసిప్లిన్ అనే పేరుతో భయం క్రియేట్ చేస్తారు. అంతే, నువ్వు ఇది చేస్తే తప్పు, ఇది చేస్తే ఫైను, ఇది చేస్తే ఇంత పనిష్మెంటు, ఇదంతా ఉంటుంది. దట్ ఇస్ జస్ట్ నాన్ సెన్స్, జస్ట్ నాన్ సెన్స్. సో ఇప్పుడు నువ్వు డ్రెస్ వేసుకోకపోతే ఫైను, లేకపోతే లేట్గా వస్తే ఫైను, లేకపోతే మార్కులు తక్కువ వస్తే పనిష్మెంటు. దిస్ ఈస్ హౌ మెనీ యూనివర్సిటీస్, మెనీ కాలేజెస్ ఆర్ డూయింగ్, విచ్ ఇస్ నాన్ సెన్స్. సో మీకు దట్ ఈస్ నాట్ డిసిప్లిన్, దట్ ఈస్ ద ఫియర్. మీరు కూడా చాలామంది క్రమశిక్షణ అంటే తల్లిదండ్రులు అంటే భయపడాలి, టీచర్లు అంటే భయపడాలి, కాలేజీ అంటే భయపడాలి. ఎందుకు భయపడాలి? వాట్ ఈస్ ద పాయింట్ ఇన్ ఇట్? తల్లిదండ్రులు అంటే అభిమానంగా ఉండాలి, గౌరవంతో ఉండాలి, టీచర్లు అంటే గౌరవంతో ఉండాలి, కాలేజీ అంటే సంతోషంగా రావాలి. దిస్ ఇస్ హౌ ఇట్ షుడ్ హ్యాపెన్. ఇట్ హ్యాపెన్స్. మన ఆయన నోబెల్ లారెట్ సత్యార్థి అని మన వడ్లమూడి గుంటూరు క్యాంపస్కి వచ్చారు. ఆయన 150 యూనివర్సిటీలు చూశాను నేను ప్రపంచంలో. సో నేను ఎప్పుడు ఇట్లాంటి క్యాంపస్ చూడలేదన్నాడు. ఏంటి సార్ అంత మా బిల్డింగ్లో మీరు చూసినట్టుకంటే తక్కువే ఉంటాయి, లేకపోతే క్యాంపస్ చిన్నగా ఉంటుంది, వాట్ ఈస్ ఇట్ యూ హావ్ అబ్జర్వ్డ్ అని అడిగాను నేను. అడిగితే పిల్లలందరూ చిరునవ్వుతూ ఉన్నారు. దట్ ఈస్ వాట్ ఐ ఎంజాయ్. దే ఆర్ విత్ స్మైల్. That is the kind of environment, that is the kind of approach you have to take. అది అవుతుంది పిల్లలతో. ఇప్పుడు డ్రెస్ వేసుకురాలేదనుకోండి, వాడికి పనిష్మెంట్ ఇచ్చే బదులు వాడు కూర్చోబెట్టి, అరే బాబు డ్రెస్ వేసుకురాకపోతే ఏమవుతుందంటే రేపు 4 ఏళ్ల తర్వాత కంపెనీకి వెళ్తే వాళ్ళు డ్రెస్ వేసుకుంటారు, లేకపోతే ఇంటర్వ్యూ అప్పుడు డ్రెస్ వేసుకుంటే, ఫస్ట్ టైం నువ్వు డ్రెస్ వేసుకున్నప్పుడు, ఫస్ట్ టైం నువ్వు టక్ చేసుకుంటే, నువ్వు ఆ టక్ గురించి ఆలోచించడం సరిపోతే వాళ్ళ ప్రశ్న గురించి, ఆన్సర్ గురించి ఆలోచించలేవు. యూ విల్ బి సఫర్డ్ అంటే దే విల్ లిసన్ టు దట్. సో లేట్గా వచ్చేవాడికి పనిష్మెంట్ ఇచ్చే బదులు వాడు కూర్చోబెట్టి చెప్తే, నువ్వు 5 నిమిషాలు లేట్గా వస్తే నువ్వు ఎంటర్ అయినప్పుడు 60 people ఆర్ గెటింగ్ డిస్టర్బ్ అని కన్విన్స్ చేస్తే విల్ బి కన్విన్స్డ్.
So that is how we have to create an understanding with the students, and we have to create, it is a happy place to learn. సంతోషంగా చదువు సంతోషంగా అవ్వాలి కదా, కార్యక్రమాలన్నీ సంతోషంగా అవ్వాలి కదా. సో అది స్టూడెంట్స్ షుడ్ నో దట్. తర్వాత మీరు ఇవన్నీ చేస్తే ఏమవుతుంది అంటే, ఇట్ ఈస్ ఎ ప్రూవ్డ్ థింగ్. నేను చెప్పాను కదా, మీరు బాగా చదువుకోండి, బాగా స్కిల్స్ డెవలప్ చేసుకోండి, ల్యాబొరేటరీకి వెళ్ళి స్కిల్స్ డెవలప్ చేసుకోండి, బాగా ప్రాజెక్టులు చేయండి, బాగా పార్టిసిపేట్ చేయండి అంటే ఏమవుతుంది వీటన్నిటి మీద అంటే బ్రహ్మాండంగా అవుతుంది. ఏమవుతుందో ఈ మధ్యలోనే చేసింది నేను ఇప్పుడు చెప్తాను. మీరు చాలా చాలా ఆశ్చర్యపోతారు అందరూ, స్టూడెంట్స్ కానీ తల్లిదండ్రులు కానీ. నార్మల్గా అన్ని కాలేజీల్లోనూ ఏ రకమైన జాబ్స్ అంటే 2 లక్షలు 3 లక్షలు సంవత్సరానికి వచ్చాయి. ఓ మాదిరి కాలేజీలో 4 లక్షలు 5 లక్షలు 10 లక్షలు అట్లా వచ్చింది. మన బిట్స్లో కూడా 10 లక్షలు 12 లక్షలు కొంతమందికి వచ్చింది. అది అట్లా అవుతుంది. అది ఏ గ్రేడ్ కాలేజీ అట్లా 10 లక్షలు 5-6 లక్షలు కొంతమందికి వస్తాయి. కానీ ఈ మధ్యలో ఒకటి జరిగింది మా వైజాగ్ కాలేజీలో. ఏం జరిగింది అంటే 15 మందికి సంవత్సరానికి 19 లక్షల నుంచి 24 లక్షల ప్యాకేజ్తో రిక్రూట్ చేస్తున్నారు ఒకే కాలేజీ నుంచి, మా విజ్ఞాన్ వైజాగ్ కాలేజీ నుంచి. ఎవరికి తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో కలిపి ఏ కాలేజీకి కానీ ఏ యూనివర్సిటీలో కానీ రాలేదు. నాట్ టు ఉస్మానియా యూనివర్సిటీ, నాట్ టు ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్, నాట్ ఎనీ యూనివర్సిటీ ఆర్ ఎనీ కాలేజ్ దట్ నంబర్. 2-3 వస్తే వచ్చిండొచ్చు, కానీ 15 మెంబర్స్కి ఒకే కాలేజీ నుంచి అన్ని ప్లేస్మెంట్స్ 19 లక్షలు 20 లక్షలు వచ్చింది. కాబట్టి మీరు తల్లిదండ్రులుగా విద్యార్థులుగా మీరు ఏమనుకుంటారు, ఇందాక నేను చెప్పిందంతా అదే. ఏమనుకుంటారు, ఈ పిల్లలు చాలా బ్రైట్ స్టూడెంట్స్ అయి ఉంటారు అందుకని వచ్చి ఉంటుంది అని. అంతే కదా, న్యాచురల్గా టీచర్లు కానీ తల్లిదండ్రులు కానీ స్టూడెంట్స్ కానీ ఏమన్నా వాళ్ళంతా బ్రైట్ స్టూడెంట్స్, బ్రహ్మాండ స్టూడెంట్స్ అయి ఉంటారు వచ్చి. కానీ ఆ 15 మందిలో 6 మందికి ఎంసెట్లో ఏ ర్యాంకు రాలేదు, మేనేజ్మెంట్ సీట్లో చేరారు. మిగతా 10 మందిలో కూడా, మిగతా 9 మందిలో కూడా 10,000 ర్యాంకు లోపు వచ్చింది, ఇద్దరికే వచ్చింది. మిగతా వాళ్ళందరూ 20,000 30,000 ర్యాంక్ వచ్చింది. బట్ వీ మేడ్ దెమ్. ఎవరు చేయలేదు, ఐఐటి చేయలేదు, ఎన్ఐటి చేయలేదు, యూనివర్సిటీ చేయలేదు. వెరీ వెరీ సింపుల్ స్టూడెంట్ మేడ్ వండర్ఫుల్. నాట్ 1, 2, 3 పీపుల్, 15 people. ఏంటి చేశారు వాళ్ళు అంటే, నేను ఇప్పుడు చెప్పినంతా పిల్లలు వాళ్ళు మేనేజ్మెంట్ సీట్, నో ర్యాంక్. ఎంసెట్లో 1,00,000 ర్యాంక్ కూడా లేదు. వాళ్ళకి అమెజాన్లో 19 లక్షలకు వచ్చింది. మీకు ఇదంతా అయిపోయిందా, రేపు అది వీడియో పంపిస్తారు చూడండి. ఏంటి చేశారు అంటే సింపుల్. దిస్ ఈస్ వాట్ వీ హ్యావ్ డన్. వీ మేడ్ దెమ్ హ్యాపీ, వీ మేడ్ దెమ్ ఎనర్జెటిక్, వీ మేడ్ దెమ్ ఎంథూసియాస్టిక్. మేనేజ్మెంట్ సీట్లు అంటే మీకు తెలుసు కదా, ఇంట్లో తిడతారు, టీచర్లు తిడతారు, అందరు తిడతారు. మేము తిట్టలేదు. వీఆర్ ఫిట్ ఫర్ సంథింగ్ గుడ్. సో వీ హ్యావ్ ఎనర్జైజ్డ్, వీ హ్యావ్ మోటివేటెడ్, వీ హ్యావ్ ఎస్. తర్వాత వాళ్ళకి రీజనబుల్ నాలెడ్జ్ ఇచ్చాం. దాంతోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్ బ్రహ్మాండంగా డెవలప్ చేసాం. దాంతోపాటు ప్రతి స్టూడెంట్ చేత 10 ప్రాజెక్టులు చేయించాం. ఇప్పుడు వాళ్ళు ఫైనల్లో ఉన్నారు, ఇంకా కోర్స్ అవ్వలేదు వాళ్ళకి. 19 లక్షలు ఇచ్చాం. దే ఆర్ రైట్ నౌ, దే ఆర్ ఇన్ ద ఫైనల్ ఇయర్. 3rd ఇయర్ అయిపోయేటప్పటికి అయిన వెంటనే ఉద్యోగం వచ్చింది. మొన్న 10 రోజుల క్రితం జరిగింది ఇదంతా. సో ఆ ప్రాజెక్టులు చేయించాం. ఒక్కొక్కళ్ళు 10-12 ప్రాజెక్టులు చేశారు. తర్వాత సోషల్ యాక్టివిటీస్లో ఇంట్రడ్యూస్ చేయించాం. సో దిస్ ఇస్ విత్ ఆల్ దీస్ థింగ్స్ దే హ్యావ్ డామినేటెడ్ ఎన్ఐటి స్టూడెంట్స్, దే హ్యావ్ డామినేటెడ్ ఐఐటి స్టూడెంట్స్. దట్ ఈస్ ద ఇన్స్టిట్యూషన్. మామూలు 95 నుంచి 96 తీసుకురావడం ఇన్స్టిట్యూషన్ ఇంపాక్ట్. ఐఐటీలో పిల్లలందరూ అట్లా ఉంటారు. వీ మేడ్ ద యావరేజ్ స్టూడెంట్స్ ఇంటూ వండర్ఫుల్ స్టూడెంట్స్, వండర్ఫుల్ ప్రొఫెషనల్స్. దట్ ఈస్ ద ఇన్స్టిట్యూషన్. ఐఐటీలో ఎన్ఐటీలో చేస్తే వాడు తెలివైనాడు కాబట్టి వాడంతా చదువుతాడు, ఒక లెవెల్ అతనే వచ్చారు. వీ మేడ్ దీస్ పీపుల్ వండర్ఫుల్. సో దట్ ఈస్ ఇట్. అండ్ ఇట్లా అవ్వాలి మీరంతా.
ఇట్లా బాగా సంతోషంగా ఉండి ఎనర్జీగా అయ్యి మోటివేటెడ్గా ఉండి మీరు ఎన్ని చేస్తే వీఆర్ వెరీ మచ్ హియర్ టు సపోర్ట్ యూ, వీఆర్ వెరీ మచ్ హియర్ టు మేక్ యూ అప్. సో దిస్ ఇస్ హౌ దిస్ కాలేజ్ ఈస్ డూయింగ్. అండ్ మీరు మరోసారి మీరందరూ విద్యార్థులు, తల్లిదండ్రులు మీరందరూ నమ్మి వచ్చినందుకు మరోసారి కృతజ్ఞతలు. ఎస్పెషల్లీ ఉమెన్ స్టూడెంట్స్, గర్ల్స్ స్టూడెంట్స్ చాలా పెద్ద ర్యాంకులతో చేరుంటారు. మీరు ఏం డిస్కరేజ్ అవ్వక్కర్లేదు. మేము తప్పకుండా మీకు సపోర్ట్ చేసి మీరు ఎవరికంటే తీసుకోనంతగా అవుతుంది. మీరు బాగా ఎనర్జీ ఉంటుంది గర్ల్స్కి, మీరు ఏం చెప్తే చేస్తారు, చాలా హార్డ్ వర్క్ చేస్తారు. కాబట్టి వీఆర్ వెరీ మచ్ హియర్ విత్ యూ. అండ్ మీరేమీ ఇదే అక్కర్లేదు. ఓన్లీ థింగ్ మీ టీచర్స్ గైడ్ చేసిన ఆ రూట్లో వెళ్తే సరిపోతుంది. సో దిస్ ఇస్ హౌ వీఆర్ డూయింగ్ ఇట్ ఫర్ ద బికాజ్ ఇట్ ఇస్ హైదరాబాద్. ఇక్కడ కోస్టల్ అయితే అందరూ తెలుగు ఉంటారు. హైదరాబాద్ ఐ థింక్ సమ్ ఆఫ్ ద people are not comfortable in Telugu, so I am summarizing the same thing in English. So at the outset, I thank you very much for your confidence reposed in us, in our institutions, Vignan Institute of Science and Technology and the Vignan Women's College at Gatkesar. Thank you very much. And I congratulate all the students to for entering into the professional courses, which is a change of the life. And from now onwards, so far you have prepared only for the exam, 7th class exam, 10th class exam, 12th class exam. So far you have prepared only for the exams. Now you have to prepare for the whole life. It is not only successful in the examination, you should be successful in your life. That is the ultimate thing what you have to achieve. And the basic points of choosing this college, whether you are aware of it or not, the first thing is not only having qualified faculty, dedicated faculty are there. This is a special feature of this institute. And the most very interesting special feature is the counseling system to address the adolescent students in a comfortable way. And third aspect is very a dedicated plan of action is very much available. That can be verified by both students, parents and teachers and principal, anybody, anytime. So these are some special features of the institution. With all these things, we are able to achieve more than 90% of the results in the joint exam, and also more than 80-85% of placements continuously, not 1 or 2 years, continuously over a period. And then for parents, I am cautioning you, don't stop discouraging them based on MCET rank. Don't think that MCET rank is the only thing in the life. But yeah, they can do better even though their MCET ranks are not that good. That is the first thing. Second thing is try to come to the college as frequently as possible and consult the counselor and also the concerned HOD and the teachers. And fourth aspect is trust on the people. Put the trust on your own children. And fifth, encourage them to participate in as many as activities. Drama, music, and dance, everything it should be there. So try to encourage them. Don't quarrel with them when they are coming late. Don't suspect them when they are coming late and all these things. Please don't do that. And most important, don't discourage them. For students, try to learn with comprehension. Without comprehension, learning facts has no meaning, no beauty, no happiness. Learn anything with comprehension, like a story. And second aspect, be good at communication. If you are not confident, the institute has a different program to develop your communication. Please develop. And the third, try to do at least 5-6 courses beyond your curriculum. And fourth aspect is try to do as many number of projects as possible. Small projects, no issue. And all these things, try to do it happily. Don't do it like in your intermediate college or school with a lot of fear, a lot of this thing. Your teachers are friendly, management is friendly, principal is friendly, everybody is friendly. They are there to support you. They are there to help you. They are there not to punish you, not to scold you, not to humiliate you. They are there to help you. Yes. So this is the way you should develop yourselves. If you develop like this, as I told you,
So recent very interesting episode is 15 students from our Vignan Vizag College got selected in with the package of 19 lakhs to 24 lakhs per month. That's a big deal. They have surpassed all the universities, all the NITs, all the IITs as such of Telangana and Andhra Pradesh. That's a very, don't think that they are very intelligent, very good rankers of MSET and all that. They are very average students. Out of them, 5-6 people have no rank answer. They are admitted under management quota. Even then, their growth is phenomenal. Their growth is very interesting. So that is what we have created. I wish all of you should grow like that and get a package of 5-6 lakhs minimum kind of thing after these 4 years. This 4 years journey should be a happy journey and a memorable journey for all of you for the whole life, not for this period. For the whole life, it should be a memorable journey. So wish you all the best and good luck, everybody. So thank you very much. Thank you once again. I know that there are some questions from your side. So I imagine some of the questions and answer it. So one question is, ఇప్పుడు అందరూ కంప్యూటర్ సైన్సే చేరాలనుకుంటున్నారు. మా అబ్బాయికి ట్రిపుల్ఈలోనో మెకానికల్లోనో చేరారు, ఏం చేయాలి, అది ఉద్యోగాలు వస్తాయా రావా, మంచిదా కాదా అని. నిజానికి మొత్తం కంప్యూటర్ ఇప్పుడు అంత మార్కెట్లో కంప్యూటర్ సైన్సే నడుస్తుంది, అది నేను కాదంటలేదు. కానీ ఫ్యూచర్లో ఏమవుతుంది అంటే, ఫ్యూచర్లో జరిగేది, సో మెకానికల్ ఫెలో విత్ కంప్యూటర్ సైన్స్ నాలెడ్జ్ ఈజ్ ప్రిఫర్డ్, బెటర్ అవుతాడు. ఎలక్ట్రికల్ ఫెలో విత్ కంప్యూటర్ నాలెడ్జ్ కంప్యూటర్ వాడికంటే బెటర్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఐఓటీ ఇవన్నీ వచ్చిన తర్వాత కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్తోనే అవ్వదు. వాళ్ళకి కొంత ఎలక్ట్రికల్ నాలెడ్జ్ ఉండాలి, కొంతమందికి మెకానికల్ నాలెడ్జ్ ఉండాలి, కొంతమందికి వేరే రకాల నాలెడ్జ్ ఉంటేనే అవుతుంది. డోంట్ గెట్ దిస్ థింగ్. ఓన్లీ థింగ్ దోస్ హూ జాయిన్ ఇన్ మెకానికల్ ఆర్ ట్రిపుల్ ఈ ఆర్ ఈసీ, love your branch and do some extra courses in the computer science. Yes, you are better than computer science fellow, I am telling you. సో మీరు ఎక్స్ట్రా కోర్సులు చేయించిన మిగతా బ్రాంచ్ అందరి చేత అని మీరు అట్లా చేస్తే 2-3 years చేస్తే కనుక గ్యారంటీగా మీరు కంప్యూటర్ సైన్స్ వాళ్ళతో ఈక్వల్ అవటం కాదు, కంప్యూటర్ సైన్స్ వాళ్ళకంటే బెటర్ అవుతారు. డోంట్ గెట్ వరీ, యూ లవ్ యువర్ బ్రాంచ్, యూ లెర్న్ విత్ ఆల్ ఇంట్రెస్ట్ అండ్ యూ యాడ్ సమ్ వాల్యూ టు దట్. దట్స్ అ బ్యూటిఫుల్ థింగ్. తర్వాత అదర్ థింగ్స్, అదే మీరు చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి ట్రాన్స్పోర్ట్లో, వాటిలో వీటిలో ఇష్యూస్ ఉంటాయి పేరెంట్స్కి, అవి కాలేజీకి వచ్చి సార్ట్అవుట్ చేసుకోండి. కానీ మీకు అలవాటు ఏంటంటే హైదరాబాద్లో మీరు ఏదైనా చిన్న ఇష్యూ ఉన్నా పెద్దగా అరవటం, ఫైట్ చేయటం, లేకపోతే మీ అబ్బాయికి ఏదైనా ఇన్కన్వీనియన్స్ గట్టిగా మాట్లాడటం, ఇదంతా చేస్తారు. అట్లా చేయక్కర్లేదు. ఇక్కడ అందరూ సెన్సిటివ్గానే ఉంటారు. మీకు అట్లా ఎందుకు అలవాటు అయిందంటే ఏ ఆఫీసులో అయినా కదా సరే అరిస్తే కానీ పని అవ్వదు, అందుకని అట్లా అలవాటు అయ్యి ఉంటుంది. అట్లా అక్కర్లేదు. అది అట్లా ప్రిన్సిపల్నో టీచర్లో పిల్లల ముందు గట్టిగా మాట్లాడితే వాళ్ళ టీచర్లని తక్కువగా చూసే అవకాశం ఉంటుంది. అప్పుడు దే లూజ్ ద రెస్పెక్ట్ టువర్డ్స్ టీచర్స్. వన్స్ దే లూజ్ ద రెస్పెక్ట్ టువర్డ్స్ ద టీచర్, మీ 4 ఏళ్ళ తర్వాత మీ మీద కూడా గౌరవం పోతుంది. అందుకని అట్లా చేయొద్దు. ట్రై టు, ఇష్యూస్ ఉంటే ట్రై టు హ్యాండిల్ ఇట్ డెలికేట్లీ, దట్ ఈస్ ద థింగ్. అండ్ తర్వాత కాలేజీ ప్రత్యక్షంగా ఎప్పటి నుంచి మొదలవుతుంది అనేది ఒకటి ఉంటుంది. సో ప్రస్తుతానికి ఆన్లైన్ క్లాసులు మొదలవుతాయి 1 or 2 daysలో. మా కంటెంట్ అదంతా బాగానే ఉంటుంది. ప్రత్యక్షంగా ఎప్పుడు మొదలవుతాయంటే గవర్నమెంట్ వాళ్ళు, యూనివర్సిటీ వాళ్ళు డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అప్పటి నుంచి మొదలవుతాయి. ఈ ప్రత్యక్షంగా మొదలైన తర్వాత కూడా మిగతా కాలేజీలకు ఉండే ప్రాబ్లం మన కాలేజీకి ఉండదు. మేము అన్ని ప్రికాషన్స్ అన్నీ తీసుకుంటాం. మేము ఇంతకుముందే చెప్పినట్టు క్లాస్ రూమ్లన్నీ చాలా విశాలంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు చెప్పిన డిస్టెన్స్లో కూర్చోబెట్టినా సరే మాకు 60 మంది కంఫర్టబుల్గా క్లాస్లో కూర్చోబెట్టచ్చు. సో నో ఇష్యూ. అండ్ ఫ్రీ ఎయిర్, వెరీ అన్పొల్యూటెడ్ ఎయిర్, అన్పొల్యూటెడ్ ఎన్విరాన్మెంట్, నో ఇష్యూ వుడ్ బి దేర్ ఆఫ్టర్ రీఓపెనింగ్ ఆఫ్ ద క్లాసెస్ ఆల్సో. తర్వాత ఇంకా ఐ మీన్ మీకు కొంతమంది పేరెంట్స్ నేను ఇన్ని ప్రోగ్రాంలు చేస్తామని చెప్తే వీటన్నిటికీ ఎక్స్ట్రా ఏమైనా ఛార్జ్ చేస్తారంటే ఎక్స్ట్రా ఏం ఛార్జ్ చేయరు. చివరిలో ట్రైనింగ్ ప్రోగ్రామ్ మాత్రం
బయట వాళ్ళు చేయిస్తాం కాబట్టి దానికి ఎప్పుడో థర్డ్ ఇయర్లోనే ఎప్పుడో కొంచెం ఛార్జ్ చేస్తారు. ఇంకా ఎక్స్ట్రా ఫీజులు లేనిపోయినవన్నీ ఏమి ఉండవు ఈ కాలేజీలో. పనిష్మెంట్ పెనాల్టీలు అట్లాంటివి కూడా ఉండవు. అండ్ దిస్ ఇస్ ఇట్. సో మరి ఒకసారి మీ అందరికీ తల్లిదండ్రులకి, ముఖ్యంగా తల్లిదండ్రుల నుంచి నమ్మకానికి, పిల్లలకి అందరికీ, శ్రేయోభిలాషులు అందరికీ, మా టీచర్లకి, ప్రిన్సిపల్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఓకే, లేకపోతే సరే, మీకు మొహమాట పడతా ఉంటారు. మీకు ఉన్న డౌట్స్ కాలేజీకి ప్రిన్సిపల్తోనూ టీచర్తోనూ కాంటాక్ట్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి. మీలోనే ఉంచుకొని బాధపడబాకండి. దట్స్ వాట్ ఐ వాంట్ టు టెల్. థ్యాంక్ యూ.